ఒక యువకుడు చీటికి మాటికి కోపం ప్రదర్శిస్తూ ఉండేవాడు. తనకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేవాడు. కోపం తగ్గిపోయిన తర్వాత వాళ్ళతో మామూలుగానే మాట్లాడేవాడు. క్షమాపణలు కూడా చెప్పేవాడు. ఒకసారి ఆ యువకుడి తండ్రి అతనికి కొన్ని మేకులు ఇచ్చాడు. వాటిని ఒక గోడ మీద కొట్టమన్నాడు. ఆ యువకుడు సరేనని ఆ మేకులను గోడ మీద కొట్టాడు. అలా ఆ యువకుడు 40 మేకులు గోడకు కొట్టాడు. ఆ తర్వాత యువకుడి తండ్రి గోడ మీద ఉన్న మేకులను తీసేయమని ఆ యువకుడికి చెప్పాడు. ఆ యువకుడు అలాగే చేశాడు. అయితే గోడ మొత్తం మేకులు దిగిన రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల వల్ల గోడ చాలా అందవికారంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుతో, చూశావా, నువ్వు కోపంతోనే మాటలు గోడ మీద కొట్టే మేకులు లాంటివి. ఒకసారి గోడ మీద మేకులు కొట్టిన తర్వాత ఆ గోడ మీద నుంచి మేకులు తీసేసినా ఆ మరకలు రంధ్రాలు మాత్రం పోవు. అలాగే నువ్వు కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా ఆ మాటలు మనసుకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అన్నాడు. దాంతో ఆ యువకుడికి జ్ఞానోదయం కలిగింది.